హలో అండి. హాయ్. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీగా అలాగే టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ చూపించబోతున్నానండి. నాన్ వెజ్ తినని టైంలో అంటే చికెన్, మటన్ తినలేము అనుకున్న టైంలో ఎగ్ కర్రీ ఇలా ఈ మసాలా యూజ్ చేసి వండండి. చికెన్, మటన్ కన్నా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కాదు చపాతీలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హోల్ గరం మసాలా అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపండి. ఇవి వేగుతూ ఉండేలోపు దీంట్లోకి మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకొని దాంట్లోనే ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉండే కొత్తిమీర, ఒక 5-6 జీడిపప్పులు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు. ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి గ్రేవీ, అలాగే పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు అన్నీ హాఫ్ స్పూన్ వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసి మంచిగా ఈ గ్రేవీ కర్రీ అనేది మనకి బగారా రైస్, వెజిటేబుల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మనము సింపుల్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా గ్రేవీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉండే పెరుగు కూడా వేసుకోండి. మరొక 5-6 నిమిషాలు దీన్ని బాగా వేగనివ్వండి. ఆయిల్ అంతా పైకి తేలింది అంటే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఇలా నార్మల్గా అయినా మనం తినేసేయచ్చండి, అంత బాగుంటుందండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్కువ వేయకుండా ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోండి. మరొకసారి దీన్ని బాగా కలిపేసి వాటర్లో గ్రేవీ అంతా కలిసేలాగా ఒక్క నిమిషం అలా కలిపేసుకున్నారంటే మనకు సరిపోతుంది. చూడండి ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇలా ఎగ్స్ కట్ చేయడం ఇష్టం లేకపోతే నార్మల్గా ఎగ్ లాగైనా వేసుకోవచ్చు. కానీ ఎప్పుడు తినే ఎగ్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా తినాలన్నప్పుడు ఎగ్ షేప్ కూడా మార్చండి, అప్పుడు బాగుంటుంది. చూడండి ఇలా అంతా ఎగ్స్ కట్ చేసినవి అన్నీ వేసుకున్న తర్వాత గ్రేవీ కొంచెం బాగా కలిపేస్తే ఎగ్స్ అనేది బ్రేక్ అయిపోతాయండి. నెమ్మదిగా అలా చేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ కొంచెం కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసుకున్నారంటే మనకు ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనం ఎగ్స్ బాయిల్ చేసేలోపు ఈ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటే 10 నుంచి 15 నిమిషాల లోపు కూర అనేది అయిపోతుంది. ఇంకేముంది, కూర వండుకుంటే వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినండి. ఇది ప్లెయిన్ రైస్లోకి, బగారా రైస్లోకి, వెజిటేబుల్ బిర్యానీలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. ఈ గ్రేవీతోనే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి ఎగ్ కర్రీ మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి.